హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాల్టి రెసిపీ ఎంతో రుచికరంగా ఉండే ఉసిరికాయ తొక్కు ఈ తీరులో ప్రిపేర్ చేసుకున్నామంటే భలే రుచిగా ఉంటుందండి. మీరు వేడి వేడి రైస్లో అయినా తీసుకోవచ్చు, లేదా కర్డ్ రైస్లోకైనా భలే టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా నేను చేసిన ప్రాసెస్లో ఓసారి ప్రిపేర్ చేసి చూడండి. అమోఘమైన రుచితో పాటు నిల్వ కూడా 1 ఇయర్ ఉంటుందండి. మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో మరి చూసేద్దామండి. ముందుగా ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న ఉసిరికాయలను తడి లేకుండా శుభ్రంగా పొడి క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలండి. అలా చేసుకున్న ఉసిరికాయలను చక్కగా తురిమేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా తురిమి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకొని దోరగా వేపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని ఖచ్చితంగా ఫ్లేమ్ అయితే సిమ్ములో పెట్టుకొని మాడకుండా దోరగా వేపుకోండి, లేకపోతే చేదు అనేది వస్తుందండి. నేను 250 గ్రాములు తీసుకున్నానండి ఉసిరికాయలు. నేను చేస్తున్న క్వాంటిటీకి ఈ మసాలా కరెక్ట్గా సరిపోతుందండి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఈ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ మసాలా పౌడర్ యాడ్ చేస్తేనే మనకి ఉసిరికాయ తొక్కు అనేది మంచి రుచితో వస్తుందండి. చక్కగా ఇలా దోరగా వేపుకున్న తర్వాత ప్లేట్లోకి మార్చుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఈ లోపుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో వేరుశెనగ నూనె 1 కప్పు తీసుకోవాలండి. ఈ ఉసిరికాయ తొక్కుకి మనం వేరుశెనగ నూనె తీసుకోవటం వల్ల మంచి రుచి వస్తుందండి. నిల్వ కూడా చాలా బాగా ఉంటుందండి. నేను చేస్తున్న క్వాంటిటీకి 1 కప్పు ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి. మనం వేసిన ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత ఒక 10 వరకు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి. ఒక 15 వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చా నలగొట్టి యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోవాలి. గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకొని ఒక్కసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. అదేవిధంగా మనం ముందుగా తురిమి ఉంచుకున్న ఉసిరికాయ తురుము ఇందులో యాడ్ చేసేసుకొని ఒక 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేపుకోవాలండి. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి. అప్పుడే మనకి ఈ ఉసిరికాయ అనేది నిల్వ కూడా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చక్కగా ఇలా ఉసిరికాయ తొక్కు వేపుకునేటప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుతూ వేపుకోవాలండి. ఈ విధంగా ఉసిరికాయ తొక్కు వేపుకోవటం వల్ల ఇందులోని తడి మొత్తం పోతుందండి. మనకి ఉసిరికాయ తొక్కు అనేది నిల్వ ఉండటానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి. మనం నిల్వ ఉంచుకుంటాం కదండి, మనకి నిల్వ ఉండే వస్తువులలో ఏదైనా సరే సాల్ట్ కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి. చక్కగా ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలండి. ఈ ప్రాసెస్లో మనం ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. అప్పుడే మనకి బాగుంటుందండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే మనం వేసిన ఉసిరికాయ తురుము అనేది బాగా మాడిపోతుందండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఈ ప్రాసెస్ని చేసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి. మనకి నిల్వ ఉండాలి కాబట్టి మనకి కారం కూడా కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఒక 1/2 కప్ అయితే నేను చేస్తున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనం కారం యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ పాటు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడు మనం నిమ్మరసమైనా యాడ్ చేసుకోవచ్చండి. మీరు నిమ్మరసం ప్లేస్లో నిమ్మ ఉప్పు అయినా యాడ్ చేసుకోవచ్చండి. మనం పులుపు కోసం నిమ్మ ఉప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నామండి. మీరు ఈ నిమ్మ ఉప్పు ప్లేస్లో నిమ్మరసం అయినా సరే ఒక 2 నిమ్మకాయలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి పులుపు మనకి. ఇలా యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు స్టవ్ పైన అట్టే పెట్టేసుకొని వేడి మీదనే మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర మనం వేపి పౌడర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆ పౌడర్ని యాడ్ చేసేసుకొని పూర్తిగా స్టవ్ కట్టేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారించుకోవాలండి. చల్లారిన తరువాత మాత్రమే స్టోర్ చేసుకోవాలండి. అది మాత్రం గుర్తు ఉంచుకోండి. చూడండి, మనకి ఆయిల్ అనేది అప్పుడు కాస్త ఎక్కువగా అనిపించింది కదండి. మనకి చల్లారిన తర్వాత ఆయిల్ అనేది కాస్త పీల్చేసుకుంటుందండి. ఇప్పుడు చక్కగా చల్లారిపోయింది కదండి. స్టోర్ చేసుకునే దానికి వీలుగా ఉంటుంది. ఎప్పుడైనా మనం ఈ ఉసిరికాయ తొక్కు ప్రిపేర్ చేసుకున్నప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే
మీరు బాక్స్లో యాడ్ చేసుకుని స్టోర్ చేసుకోండి. అప్పుడే మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండటంతో పాటు రుచి కూడా ఏమాత్రము మారదండి. మనం ఫస్ట్ డే తిన్నప్పుడు ఏ రుచి ఉంటుందో 1 ఇయర్ తర్వాత తిన్నా కూడా అదే రుచితో ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రుచికరమైన ఉసిరికాయ తొక్కు మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.